రెడ్డి జాగృతి వ్యవస్థాపకులు వన్న పీటర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే మా గాంధన్న గారికి, పాల్గొన్న మీ అందరు కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ఉద్యమాభివందనాలు. 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ చేస్తున్నటువంటి ఉద్యమానికి మీరు ఇస్తున్నటువంటి సంఘీభావము ఇలా చివరి దశలో ఈ 30 రోజుల కార్యక్రమంలో మీరు ఇస్తున్నటువంటి సంఘీభావము 1000 ఏళ్ళ బలం అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా భూమితో అంటుపెట్టుకొని ఈ రెడ్డి కమ్యూనిటీ భూమితో అంటుపెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా వ్యవసాయ రంగానికి పనిచేస్తున్నప్పుడు ఈ మార్గ బిడ్డలే ప్రతి ఒక్క రెడ్డి కులస్తుల యొక్క పొలంలో నాగళ్ళు దున్ని నాట్లేసి పంట చేసి ఇలా ఆ భూమితో సంబంధం ఉన్నటువంటి రెడ్లతో అనుబంధం కలిగినటువంటి బిడ్డలు మార్గ బిడ్డలు. కాబట్టి ఏ గ్రామం వెళ్ళినా కూడా ఇది చరిత్ర చెప్పిన సాక్ష్యం ఇదంతా. కాబట్టి మాకంత ధైర్యం ఇలా రెడ్డి కమ్యూనిటీ ఇలా వర్గీకరణకు అండగా నిలబడ్డందుకు నిజంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ సమాజం కాదు, ఆంధ్రలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ సమాజం అంతా కూడా రెడ్డి సమాజానికి రుణపడి ఉంటుందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీ అందరికీ నేను హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందుకని నేను ఒక 2 లైన్లలో చెప్పుకున్నా. కిర్రు కిర్రు చెప్పునోయమ్మ ఈ మనిషి కాళ్ళకు, ఎప్పుడన్నా చెప్పు ఇది నా కులపల్లె దొరుకుతారని చెప్పేసి అన్నా. అన్ని కులాలకు పాదాల కిందికి ఈ ప్రపంచ పాదాల కిందికి చెప్పునటువంటి చర్మం కలిసి చెప్పు చేసిన జాతి మాదిగ శాస్త్రజ్ఞుడు ఈ చెప్పును అందించుడు కాళ్ళ కిందికి. ఈ కులమే వేసుకోవాలి, ఈ కులానికి నేను చెప్పుకుంటి అని చెప్పేసి అనలే కదా, అన్ని కులాలకు చెప్పుకుంటించిన జాతి. కిరు కిర్రు చెప్పునోయమ్మ ఈ మనిషి కాళ్ళకు మెత్తనైన పరుపునోయమ్మ, నా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మ ఈ ఊరి కావల మురికి గుండెలు ఉండరోయమ్మ, శర్మములిసి చెప్పు చేసి కలిగినోళ్లకు కానుకిచ్చి, శర్మములిసి చెప్పు చేసి కలిగినోళ్లకు కానుకిచ్చి, ఉట్టి కాళ్ళతో తిరుగుతున్నా ఎట్టి మాదిగోళ్ళ బిడ్డను కిర్రు కిర్రు చెప్పునోయమ్మ ఈ మనిషి కాళ్ళకు మెత్తనైన పరుపునోయమ్మ, నా కులము ఆపతి వడ్డరోయమ్మ సబ్బండ జాతిని మద్దతడుగుతున్ననోయమ్మ, నా కులము ఆపతి వడ్డరోయమ్మ సబ్బండ జాతిని మద్దతడుగుతున్ననోయమ్మ. ఆ సబ్బండ జాతుని ఐక్యం చేయడంలో మన రెడ్డి అన్నలు మీరు ముందు వరుసలో ఉండాలి ప్రతి గ్రామంలో అని చెప్పి అన్న మీరందరూ తెలుసుకుంటే ఇవాళ మేము 1,00,000 డబ్బుల కార్యక్రమం ఇది. నాకు తెలిసి ఒక 10,000 లక్షల డబ్బులు గ్రామాల తరలిస్తే 10,000 లక్షల డబ్బులు హైదరాబాద్ చేరుకుంటాయని చెప్పేసి నేను గుర్తు చేస్తాను. అందుకనే నా అన్నలారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రెడ్డి కులస్తులారా మీరందరూ కూడా మీ మద్దతు ఆయా గ్రామంలో ఉన్నటువంటి మాదిగ కమ్యూనిటీకి మాదిగ జాతి బిడ్డలకు మీరు అందిస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఫిబ్రవరి 7వ తారీఖు రోజు మందకృష్ణ తలపెట్టినటువంటి మందకృష్ణ నేతృత్వంలో జరగబోతున్నటువంటి మహా సంగ్రామం ఇది. లక్షల డబ్బుల కార్యక్రమము, 1000 గొంతుల కార్యక్రమం, 1000 గొంతులతోటి గర్జించబోతా ఉన్నాము. లక్షల డబ్బులతోటి ఆ రోజు ప్రతిధ్వనించబోతున్నాము హైదరాబాద్ గడ్డ మీద. కాబట్టి మీరందరూ కూడా మీ గ్రామాల్లో ఉన్నటువంటి మాదిగ జాతి బిడ్డలతో పాటు అక్కడ ఉన్నటువంటి సామాజిక చైతన్యం కలిగినటువంటి ప్రతి బిడ్డను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేస్తూ డబ్బు సంఖ్య చేసుకొని అన్న మేము ఈ కార్యాలైనప్పుడు పండుగలకు పబ్బాలకు డబ్బులు పెట్టినామన్నా, దయచేసి మా కోసం మిమ్మల్ని ఒక్కసారి డబ్బు కొట్టమని చెప్పేసి కోరుతా ఉన్నామన్నా, ఒక్కరోజు డబ్బు కొట్టమని కోరుతా ఉన్నాము. మీరందరూ కూడా అది పెద్ద శబ్దమేం కాదు, రాని కలేం కాదన్న, ఒక 10 నిమిషాలు చూస్తే నేర్చుకోవచ్చు అందరూ కూడా. దయచేసి మీరందరూ కూడా ఫిబ్రవరి 7వ తారీఖు రోజు నా రెడ్డి అన్నలందరూ కూడా జబ్బకు డబ్బేసుకొని వస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆ లక్షల డబ్బుల కార్యక్రమంలో మీరందరూ మద్దతు తెలియజేస్తున్నందుకు, వర్గీకరణ ఉద్యమానికి మీరందరూ మద్దతు తెలియజేస్తున్నందుకు, ఎవడన్నా చిల్లర మరణాలు ఈ మధ్య రోడ్డు మీద వదిలిపెట్టి ఒక 4 దొరుకుతుంటా ఎవరు మద్దతు తెలియజేస్తే వాళ్ళని తిట్టుకుంటా తిట్టే కార్యక్రమం పెట్టుకోరు. గట్లాంటి వాళ్ళు ఎవరన్నా తిరిగితే దయచేసి మీ గుండె నిండా వాళ్ళని క్షమించుడన్నా, ఎందుకంటే మన తిట్లు మనకంటే అన్న న్యాయం వైపు నిలబడుతున్నారు మీరందరూ కూడా, ధర్మం వైపు నిలబడుతున్నారు మీరందరూ కూడా. ధర్మం వైపు నిలబడ్డ బిడ్డలందరికీ సమాజం ఎప్పుడైనా రుణపడి ఉంటుంది. అట్లాంటి చిల్లర మళ్ళీ ఫోన్ చేసి మా సినిమా చెప్తా ఉండే, అన్న ఇప్పటికే నాకు ఫోన్ స్టార్ట్ అయినాయి అన్న, ఎవరో ఫోన్ చేస్తా ఉన్నారని చెప్పి చెప్తాను. అట్లాంటి మాటలు పట్టించుకోదన్నా, సూర్యుని మీద ఉంచితే అది వాళ్ళ మీద తిరిగి పడుతుందని చెప్పేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నా రెడ్డి సోదరులందరికీ హృదయపూర్వకంగా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, మీ మద్దతు మళ్ళొకసారి మాకు 1000 బలం, లక్షల డబ్బుల్లో మీ యొక్క డబ్బు ఉండబోతున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవుస్తున్నాం. జోహార్ మాదిగ, మీరకు జోహార్.
థ్యాంక్ యూ.